హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి 11 వారాలు పూజ అయితే చేసుకుంటున్నానని. ఈ వారం అయితే రెండో వారము. ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి పూజ సామాన్లంతా నీట్గా కడిగి పెట్టుకుంటున్నాను. తర్వాత బొట్లు అయితే పెట్టేసుకున్నానండి పసుపు కుంకుమతో. మా చెట్లు అయితే కొద్దిగా మందార పూలు కూడా ఉన్నాయి, అవి కూడా అయితే కోసుకొచ్చుకున్నాను. అండ్ చామంతి పూలు కూడా తెచ్చుకున్నాను బయట నుంచి. తర్వాత దేవుడి పటాలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. దేవుడు పటాల కింద షీట్లు అయితే వేసుకుంటాను నేను. ఆ షీట్లు కూడా వారం వారం అయితే వాష్ చేసేస్తాను బయట వేసి. వాష్ చేసిన షీట్లు కూడా తెచ్చి మళ్ళీ వేసేసుకొని సర్దుకున్నాను. ఇప్పుడు పటాలకైతే పూలు అయితే అలంకరించుకుంటున్నానండి. నేనైతే కొంచెం డెకరేషన్ లాగా చేసుకుంటాను వారం వారం, అందువల్ల టైం పడుతుంది నాకు పూలు పెట్టాలంటే. దేవుడి పటాలకి పూలన్నీ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీపారాధన అయితే చేసుకుంటున్నాను. దీపం అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్. శుక్రవారం పొద్దున్నే తలస్నానం చేసి ఫస్ట్ దీపారాధన అయితే చేసుకుంటే మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ ఈ పని అయితే చేసేస్తాను. ఈ పని చేసి మళ్ళీ ఏ పని దగ్గరికైనా వెళ్తాను. శుక్రవారం అంటే ఇంట్లో కొంచెం ఎక్కువ పని ఉంటుంది, పూజ చేసుకోవడం, పిల్లలకి క్యారీలు చేయడము అన్నీ. ఇప్పుడైతే హారతి ఇచ్చేసుకుంటున్నాను. హారతి ఇచ్చుకొని ఇంకా పిల్లలకి క్యారీలు అయితే చేయాలి. ఇప్పుడు వాళ్ళకి ఇంకా స్కూల్కి అయితే టైం అయిపోతుంది. వాళ్ళని క్యారీ చేసి స్కూల్కి పంపించేసిన తర్వాత గుడి దగ్గరికి వెళ్ళడానికి సామాన్లు అయితే సర్దుకోవాలి. గుళ్ళో కూడా దీపం పెట్టి పూజ చేసుకుంటాను కాబట్టి ఆ పూజకి సంబంధించిన సామాన్లన్నీ కూడా సర్దుకుంటున్నాను. కర్పూరం అని, కొబ్బరికాయలు, సాంబ్రాణి పుల్లలు ప్రతి ఒక్కటి గుర్తుగా పెట్టుకున్నా. ఫైనల్గా అయితే నేనైతే రెడీ అయిపోయాను గుడికి వెళ్ళడానికి. గుడికైతే బయలుదేరిపోతున్నాను. ఇంకా గుడి అయితే ఊర్లోనే కాబట్టి నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. ఫైనల్గా అయితే గుడి కాడికి అయితే వచ్చేసాను. లోపలికైతే వెళ్తున్నాను ఇప్పుడు. లోపలికి వెళ్ళంగానే బుజ్జి వినాయకుడు అయితే ఉంటాడు. ఫస్ట్ వినాయకుడికి దండం పెట్టుకుని లోపలికి ప్రదక్షిణలు అయితే చేసుకున్నాను. ఫస్ట్ దీపానికి పెట్టాల్సిన పసుపు కుంకాలన్నీ అయితే కూడా కలుపుకుంటున్నాను. నేలపైన నీళ్ళు జల్లి ముగ్గు అయితే వేసుకోండి. ముగ్గు వేసిన తర్వాత దానిపైన ఆకు అయితే వేసుకొని ఇట్లా పసుపు పలసంగా కలుపుకొని ఆకు మొత్తం కూడా రాసుకోవాలి, ఒక చాట కూడా గ్యాప్ లేకుండా. ఆకు పైన కూడా మళ్ళీ ముగ్గు అయితే వేసుకోండి. ఒక చిన్న ముగ్గు అయితే వేసుకొని ఆ ముగ్గుకు కూడా కుంకుమతో బొట్లు అయితే పెట్టుకోవాలి. లాస్ట్ వారం అయితే ప్రమిదలతో అయితే పెట్టాను దీపం. ఈ వారం అయితే నిమ్మకాయలతో పెట్టాలనుకుంటున్నాను. నిమ్మకాయలతో పెడితే ఇంకా చాలా మంచిదండి. ఎట్లా పెట్టానో కూడా చూపిస్తాను ఇప్పుడు. 2 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. 2 నిమ్మకాయలని హాఫ్ కట్ చేసుకుని దాంట్లో ఉండే వాటర్ అయితే నేను ఈ ఆకు చుట్టూరునే వేసుకున్నాను, ఎక్కడ వేయలేదు. ఇట్లా 3గా పెట్టుకున్నాను దీపాలు. ఇంకో హాఫ్ ఏం చేశానంటే పసుపు కుంకుమ అట్లా రాసి అక్కడ దీపాల్లోనే పెట్టాను మధ్యలోనే. ఫైనల్గా అయితే అన్నీ అయితే రెడీగా అయితే పెట్టుకున్నాను. ఈ దీపం అనేది టైం ప్రకారం అయితే పెట్టాలండి. శుక్రవారం కానీ మంగళవారం కానీ పెట్టాలి. అమ్మవారికి చాలా ప్రీతికరం ఈ దీపం అయితే. శుక్రవారం పెట్టాలి అనుకుంటే 10:30కంతా పెట్టాలి. అదే మంగళవారం పెట్టాలి అనుకుంటే 3 గంటలకు పెట్టాలండి. అది ఎందుకు అంటే రావు కాలంలో పెట్టాలి ఈ దీపం, విడిగా కంటే రావు కాలంలో పెడితే ఇంకా మంచిది. నేనైతే కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాను. ఫైనల్గా అయితే నా పూజ అయితే ఇక్కడితో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికైతే 2 వారాలు అయితే కంప్లీట్ అయింది. నేనైతే 11 వారాలు పెట్టాలనుకున్నాను. ఇంకా 9 వారాలు అయితే ఉంది. ఈ 9 వారాలు కూడా ఎట్లా చేస్తాను, ఏమేం చేస్తానో కూడా చూపిస్తాను. నేను ఇంతకుముందు ఒకసారి కూడా పెట్టాను ఈ దీపాలు. అప్పుడైతే 9 వారాలు అనుకుని పెట్టాను. ఇప్పుడైతే 11 వారాలు పెట్టాలనుకుంటున్నాను. మీరు కూడా ఈ దీపాలు పెట్టాలి అనుకుంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ రావు కాలంలో అయితే పెట్టండి, చాలా మంచిది. ఇంకా గుడి వెనకాల నాగాలమ్మ అయితే ఉంది. నాగాలమ్మ తల్లికి కూడా దండం పెట్టుకుని ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.